ఎంత ఎదిగిపోయావయ్యా! ఎదను పెంచుకున్నావయ్యా! ఇది 'విజేత' సినిమాలో చిరంజీవి గారి మీద చిత్రీకరించిన పాట. చిరంజీవి గారి కోసం రాసిన పాట. ఇప్పుడు ఆయన రోజు రోజుకి చూస్తుంటే ఇంకా అలా అలా ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎదిగిపోయాడు. ఇంకా ఎత్తుకెళ్ళిపోతున్నాడు. ఆకాశ పర్యంతం అంటే ఆకాశం అంత ఎత్తుకెళ్ళి వెళ్ళిపోతున్నాడా అని అనిపిస్తోందనమాట. ఇది ఎందుకు చెప్పడం అవుతుందంటే, ఆయన నిన్న 'కుబేరా' అనే సినిమా అంటే శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో 'ధనుష్', 'నాగార్జున' చేసిన సినిమా సక్సెస్ అయింది. ఆ సక్సెస్ మీట్‌కి ఈయన చీఫ్ గెస్ట్‌గా వెళ్లారు. అక్కడ చాలా అంటే గ్రౌండ్ టు ఎర్త్ చాలా గ్రౌండ్ టు ఎర్త్ ఎంత సాధించారు? ఎంత ఎత్తుకెళ్లారనే విషయం కాకుండా చాలా సామాన్యమైనటువంటి ఒక వ్యక్తిగా అక్కడ కూర్చోవడం. సరే అంతవరకు బావుంది. అందరూ ఆయన గురించి మాట్లాడుతుంటే అలాగా వింటూ కూర్చోవడం. తర్వాత ఆయన ఈ 'కుబేరా' టీమ్‌ని అభినందించే ప్రక్రియకొచ్చేసరికి ఆయన మాట్లాడమని చెప్పి ఇచ్చినప్పుడు, ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు నేను ఒకసారి మీతో పంచుకుంటాను. ఆల్రెడీ చూసుంటారు గానీ, అందులో ఎంత ఎత్తుకెదిగావయ్యా అని అన్నందుకు ఆ జస్టిఫికేషన్ మనకు కనపడుతుందనమాట. ముందుగా డైరెక్టర్ శేఖర్ కమ్ముల గురించి చెప్పి నన్ను 36 ఏళ్ల క్రితం శేఖర్ కమ్ముల కలిసాడట. కలిసినప్పుడు నేను ఏదో మాట్లాడానట, ఫోటో తీసుకున్నాడట. ఆ తర్వాత అదే అతని జీవితానికి స్ఫూర్తినిచ్చింది అని చెప్తూ, ఆ సంఘటన గుర్తు చేసుకుంటూ, అప్పుడే చూస్తుంటే 25 ఏళ్ల కాలం పూర్తయిపోయిన శేఖర్ కమ్ముల ఇండస్ట్రీకొచ్చి, తీసిన 10 సినిమాలైనా జనాలందరికి గుండెల్లో అలా గుర్తుండిపోయేలాగా ఒక మెమరబుల్ మూవీస్ తీశాడని చెప్పి, ఆ శేఖర్ కమ్ముల కితాబిచ్చి, మళ్ళా ఈ రోజుల్లో ఏదో యాక్షన్ సినిమాలు, బాగా అడ్వెంచర్ సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు ఇలాంటివి థియేటర్‌కి రప్పిస్తాయన్న టైంలో శేఖర్ కమ్ముల ఇప్పుడు ఈ ప్రయోగం చేసి, ఈ సినిమాని ఇంత అత్యద్భుతంగా తీసి థియేటర్‌లకి రప్పించడానికి మళ్ళా ఒక కొత్త ఒరవడి సృష్టించాడని చెప్పాలని చెప్పి, అసలు శేఖర్ కమ్ములని అభినందించిన తీరు చూస్తే మామూలుగా అయితే ఎవరైనా సరే ఒక చిరంజీవి గారైనా సరే యూనిట్‌కి అందరికి అభినందనలు అందరూ చేశారు ఇలా సింపుల్‌గా చెప్తే సరిపోతుంది. కానీ వాళ్ళలో ఒక ఆత్మవిశ్వాసం క్రియేట్ చేయాలని తనని ఇంకా మాట్లాడి తనకిప్పుడు తనకంటే ఆయన కొత్తగా పేరేమి రాదు. ఆయన ఎందుకంటే చెప్పా గదా! మెగాస్టార్ ఎవరెస్ట్ రేంజ్‌కి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి. ఇంకా ఆయనకు హద్దేనా ఉందంటే ఆకాశం అంత ఎత్తుకి ఎదగడం అంతే తప్పితే ఇంకేం లేదు. అయితే అక్కడ ఒక్కొక్కళ్ళ గురించి మాట్లాడుతూ నాగార్జునతో ఆయనకు మంచి అనుబంధం ఉంది. నాగార్జున కూడా నాకు మై బ్రదర్ అని చెప్పి మాట్లాడడం జరిగింది. నాగార్జున ఒక మాట చెప్పాడు. ఆయన ఒక మెయిన్ లీడ్ కాకుండా ఒక మెయిన్ క్యారెక్టర్ చేశారు. ఈ క్యారెక్టర్ చేసిన తర్వాత నాగార్జున చెప్పిన డైలాగ్ ఏంటంటే, "నేను ఇంకో 40 ఏళ్ళు ఇటువంటి క్యారెక్టర్స్ చేసుకున్నా నాకే ఎటు తిరుగుండదు. నేను ఇవే చేయాలని లేదు" అని చెప్పి ఆయన ఆ సక్సెస్ మీట్‌లో మాట్లాడితే చిరంజీవి చెబుతూ అంటే తను ఆయన తగ్గించుకోవడం వల్ల ఆయనకొచ్చేది లేదు, పోయేది లేదు. కానీ వాళ్ళందరినీ ఉత్సాహపరచడానికి వాళ్ళల్లో ఒక ఉత్తేజాన్ని అంటే ఇటువంటి మ ఆహ్, మనిషి ఒక కితాబ్ ఇచ్చాడంటే ఆ టెక్నీషియన్ గాని, ఆర్టిస్ట్ గాని ఎంత ఆనందపడతారో వాళ్ళకి ఎంత అది ఉత్తేజంగా ఉంటుందనడానికి ఆయనకి బాగా తెలుసు. ఇప్పుడు చిరంజీవి గారికి కొత్తగా ఏమి కితాబులు అక్కర్లే. మీరు బాగా యాక్ట్ చేస్తారు, ఇంకోటి చేస్తారు, ఇంకోటి చేస్తారు అక్కర్లే. ఎందుకంటే ఆయన ఒక ల్యాండ్ మార్క్ అయిపోయాడాయన. ఆయన ఒక బ్రాండ్. ఇండియన్ సినిమాకే ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా. అయితే అక్కడ చెప్తూ నాగార్జునతో మాట్లాడుతూ, "నాకు నువ్వు చాలా మంచి డెసిషన్ తీసుకున్నావు. ఇటువంటి పాత్రలు చేస్తే డెఫినిట్‌గా నీకు ఇది ఉంటుంది. లైఫ్ ఉంటుంది. నేను కూడా నీ రూట్‌లో వచ్చేస్తాను. నాకు ఫ్యూచర్ కోసం చూస్తుంటే నేను కూడా నీ రూట్‌లో వచ్చేస్తాను. నేను కూడా ఏం చేస్తానో చూద్దాం." అంటే నాగార్జున గారి యొక్క మాట బలపరుస్తూ నేను కూడా చేస్తున్నాను. నాకు కుదురుతుందేమో ఓటీటీలో కూడా నేను వెళ్తానేమో అంటూ అంటే మెగాస్టార్ మాటల్లో లోతైన ఆంతర్యం. అంతే కాకుండా ఒక సహృదయంతో మాట్లాడిన మాటలు అక్కడ అలా మొత్తం అందరూ మాటలు, అందరూ ఆనందం పంచుకునే ఒక ఎత్తయితే, ఈయన చీఫ్ గెస్ట్‌గా వచ్చి వాళ్ళందరినీ ఉత్తేజపరుస్తూ, వాళ్ళందరికీ ఒక సర్టిఫికేట్ ఒక ఆల్‌మోస్ట్ అది ఒక ఆస్కార్ అవార్డ్ ఈయన ఇచ్చినట్టే. ఒక రకంగా నా ఉద్దేశంలో అయితే ఆస్కార్‌కి మించిన అవార్డు అందులో పనిచేసిన వాళ్ళందరికీ ఇచ్చినట్టే అని చెప్పుకోవాలన్నమాట. తర్వాత దేవాగా యాక్ట్ చేసిన ధనుష్ గురించి మాట్లాడుతూ, "ఈ క్యారెక్టర్ నాకిచ్చినా నేను చేయలేకపోయేవాడినేమో." అంతటి మెగాస్టార్ చేయలేడా? మామూలుగా మనలో మనమాట. కానీ ఆయనలో ఉత్తేజం క్రియేట్ చేయడానికి ఆయన యొక్క గొప్పతనం ఎలా ఉంటుందంటే మాటల్లో 'ధనుష్' లాంటి ఈ సినిమాలో దేవాలయం ధనుష్‌కి నేను ఒప్పుకునేవాడినా? నేను అసలు పాస్ అయ్యేవాడినా ఈ క్యారెక్టరు.
అని చెప్పడం అంటే ఆయన ఎంత ఎత్తుకు వెళ్ళిపోయాడో ఇందాక దానికే ఇదొక నిదర్శనం మాట. అలాగే చెప్తూ ఈ ధనుష్‌తో మాట్లాడుతూ ధనుష్‌ని ఉద్దేశిస్తూ నీకు ఇంతకుముందు నీ గురించి ఏం చెప్పాలి? 4 సార్లు నీకు అవార్డొచ్చింది. నేషనల్ అవార్డ్. దాన్ని బట్టి నువ్వేంటి అర్థమవుతుంది. మేమేదో ఒక అవార్డ్ కోసం అంటే మేమేదో కింద మీద పడ్డాం అన్నట్టుగా ఈయన తగ్గించుకుంటున్నారు ఇది చెప్పొచ్చే మాట. నాకలా అనిపించింది. అతన్ని ఎత్తడంలో తప్పులేదు తగ్గించుకుంటూ ఈ సంవత్సరం కూడా నీకే ధనుష్ నేషనల్ అవార్డ్. డౌట్ లేదు. ఒకవేళ రాపోతే వాళ్ళదే తప్పు అన్నంతగా ప్రతిపాదిస్తున్నారు. అంటే ఈయన మాట్లాడుతుంటే ఆయా పాత్రల్లో అక్కడ కూర్చున్న వాళ్ళు ధనుష్ గాని, నాగార్జున గాని, ఇంకోళ్ళు వాళ్ళ కళ్ళల్లో ఒక చెమ్మ కనపడిందన్నమాట. అంటే ఆనంద బాష్పాలు. ఇంతటి మెగాస్టార్ అంటేనే అసలు ఏంటి ఆయన రావడమే ఒక పండగ వాతావరణం. వాళ్ళు వీళ్ళని కాదు. ప్రతి ఒక్కళ్ళని కూడా ఆయన మాట్లాడు అంటే ఏదో ఇది ఎత్తేసారు. ఎవరిని వాళ్ళు పైకెత్తుకున్నారు. చిరంజీవి గారొచ్చి ఇంకో చెయ్యేసారని కాదది. అవసరం లేదు. ఎందుకంటే ఆ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. ఒక డిఫరెంట్ జోనర్‌లో వచ్చినటువంటి మంచి సినిమాగా నిలబడింది. అటు తెలుగు, తమిళ్ అలా మొత్తం కూడా ఎక్కడైతే లేదో అక్కడంతా థియేటర్స్‌కి జనం వస్తున్నారు. చూసిన వాళ్ళు కూడా అభినందిస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి గారు దానికి లిఫ్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆ రకంగా చూస్తే ధనుష్‌తో అసలు ఏంటంటే ఇంతటి మేరు పర్వతం ఒక చిన్న గుట్టని పొగిడితే ఎలా ఉంటుంది? అలా అనిపించిందనమాట. మెగాస్టారు ఒక మామూలు స్టార్‌లని పొగిడితే ఎలా ఉంటుంది? తర్వాత 'రష్మిక' గారు కూడా చూస్తే ఆద్యంతం చాలా అంటే ఫంక్షన్‌లో ఆయన 10 నిమిషాలు హైలైట్‌గా నిలిచిన మాటలు పట్టుకుంటే ప్రతి ఒక్కళ్ళని చిన్న లేదు, పెద్ద లేదు ప్రతి ఒక్కళ్ళని కూడా ఆ తెలిసిన వాళ్ళందరినీ అభినందించిన తీరు చూస్తే మెగాస్టార్‌కి మరోసారి మనం ఫిదా అయిపోవడం కానమాట. నేను మెగాస్టార్ అభిమానిని ఈ కారణం చేతే సినిమాల్లో మెగాస్టార్, నటనలో మెగాస్టార్ కదా! ఆయన వ్యక్తిత్వంలో మెగాస్టార్, ఎదురు వాళ్ళ అభినందించడంలో మెగాస్టారు ప్రతి విషయంలో. ఎందుకంటే ఆయన నిత్య సాధకుడు. నిత్య సాధకుడు. అభిమానులను జయించాడు. ఏంటి అలాగే అందరిని అలరించాడు. అభిమానులే కాకుండా తెలుగు ప్రేక్షకులందరిని అలరించాడు. అలాగే రాజకీయాల్లో కూడా బొచ్చి తప్పించుకున్న అందరికి అజాత శత్రువుగా నిలిచాడు. అటువంటి మనిషి అంటే ఇంకొకళ్ళని పొగడాలంటే చాలా హృదయం ఉండాలి. ఎంతసేపు నేనే గొప్ప, నేనే గొప్ప అని మామూలు సాధారణమైనటువంటి మనుషులు అనుకుంటూ ఉంటారు. అలాంటిది అంత సాధించినా కూడా పద్మ విభూషణుడు అయినప్పటికీ కూడా ప్రభుత్వం చేత గుర్తించబడి, ఇంకా ఇన్ని ఏళ్ళు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైనటువంటి చిత్రాల్ని, కమర్షియల్ చిత్రాల్ని మొత్తం అన్ని రకాలు చేసినటువంటి చిరంజీవి గారు ఈరోజు ఇంకొకళ్ళని అభినందించే ఆ విధానాన్ని ఎవరైనా కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన ఇంకో మళ్ళా కొత్తగా మనం మెచ్చుకునేదేముంది? ఇందాక చెప్పా కదా! ఆయన ఆయన ఎత్తులు మనం చేరుకోలేరు. ఈ తరం కాదు, ఆ తరం కాదు. ఒక బ్రాండ్ అయిపోయారు. కొన్ని స్టాండర్డ్స్ పెర్మనెంట్‌గా అలా పెట్టే కొన్ని ప్రమాణాలు అలా ఫిక్స్ చేసేసారు. ఎక్కడా కూడా అజాత శత్రువుగా ఎవరిని ఏమనకుండా ఏదన్నా ఎవరైనా విమర్శలు చేసినా వాటిని పాఠాలుగా తీసుకొని ఎతికినటువంటి వ్యక్తి ఆయన. ఆయన అభిమానులందరూ కూడా ఇంకో మాట్లాడితే ఇప్పుడు ఉన్నటువంటి తరంలో చాలామంది చిరంజీవి గారి అభిమానులే. అందులో సందేహమే లేదు. ఇంక్లూడింగ్ నిన్న మాట్లాడినటువంటి 'కుబేర' సినిమా డైరెక్టర్ 'శేఖర్ కమ్ములు' కూడా నేను చిరంజీవి గారిని చూసే నేను ఆర్టిస్ట్ ఇది మన డైరెక్టర్ అవ్వాలనుకున్నాను. నేను ఆయన సినిమాలకు ముందు వెళ్ళేవాడిని. అలా ఏ డైరెక్టర్ అయినా, ఏ టెక్నీషియన్ చిరంజీవి గారనే ఒక పాయింట్ ఉంటే గాని మాట్లాడలేదు. ఇక నెక్స్ట్ ఇలా చెప్పుకుంటూ పోతే 'రష్మిక'ని ఆ అమ్మాయి పెర్ఫార్మన్స్‌ని అసల ఎంతమంది పెద్ద పెద్ద హీరోలతో చేసుంటారు. ఆయన చెబుతూ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పి, ఆ 'సౌందర్య' 'చూడాలని' సినిమాలో ఆ ప్రియుడితో లేచిపోతుంది 7 వారాల నగలు తీసుకొని, ఇందులో నీ క్యారెక్టర్ కూడా చూస్తే నాకు 'సౌందర్య' గుర్తొచ్చిందని కూడా ఆ మెమరీని రికాల్ చేసుకున్నాడాయన. చెప్తున్న మాట. ఎంత మెమరీ ఉంటే చాలా విషయాలు పాత విషయాలు చేసుకొని, అలాగా ఇప్పటికీ కూడా కృతజ్ఞత చెప్పాలి. చిన్న విషయానికైనా, పెద్ద విషయానికైనా, చిన్నవాడికైనా, పెద్దవాడికైనా ఆయన లోపల ఆ సంస్కారం ఉందే దానికి హ్యాట్స్ ఆఫ్ అనమాట. ఓన్లీ మెగాస్టార్. మెగాస్టార్ అభిమానులందరూ కూడా ఆయన ఏ క్షణం కూడా ప్రతి క్షణం మేము మెగాస్టార్ అభిమానని మనం గౌరవంగా తలెత్తుకు తిరగొచ్చు. అదే రకంగా చెప్పాలి అంటే మెగాస్టార్‌ని చూసి ప్రతి క్షణం నేర్చుకోవచ్చు. ఇంకా ప్రత్యేక పుస్తకాలు అక్కర్లే. మెగాస్టార్ చూస్తే చాలు. నిజ జీవితంలో చూసినా చాలు. ఆయన ఏమిటి? ఆయన ఎలా ఉంటారు? కుటుంబ విలువలు ఎలా పాటిస్తారు? అభిమానులతో ఎలా ఉంటారు? అలాగే టెక్నీషియన్స్‌తో ఎలా ఉంటారు? ఎదురు వ్యక్తిని ఎలాగా ఉత్సాహపరుస్తారు? నిరుత్సాహంలో ఉన్న వాళ్ళని ఎలా ఉత్తేజపరుస్తారు? ఆయనకాయన చెప్పుకుంటూ మనకి ఏ రకమైన పాఠాలు బోధిస్తారు? ఆయన ఎంత సెల్ఫ్ మేడ్ పర్సనాలిటీ ఇవన్నీ చూసి కూడా అర్థం అక్కడ 'దేవిశ్రీ ప్రసాద్' ఆయన మ్యూజిక్ డైరెక్ట్ చేస్తే దేవిని అభినందిస్తూ నాకు మొట్టమొదట అతను కుర్రాడుగా ఉన్నప్పుడే 'శంకర్ దాదా', 'జిందాబాదు' అలాంటి 2 ఎంబీబీఎస్ చేశాడు. తర్వాత నేను రాజకీయ
రాజకీయాల్లోకి వెళ్ళి అక్కడ వదిలేసి మళ్ళా వెనక్కొచ్చినప్పుడు 'ఖైదీ నంబర్ 150' ఆ సినిమాకి చూస్తే మళ్ళా నాకు ఒక కొత్త ఉత్తేజాన్నిచ్చాడు. నాకు ఒక కొత్త సక్సెస్‌నిచ్చాడు అని చెప్పాడు. చెప్పినప్పుడు తర్వాత అంటే చెప్తున్నాను ఆయనకు నిజంగా పాదాభివందనం చేస్తే మనకే మంచిది ఒక రకంగా. ఎవరికైనా సరే అభిమానులకైనా ఇంకోళ్ళకైనా ఆ దేవి వచ్చి పాద నమస్కారం చెబితే వద్దొద్దు మీరు సరస్వతి పుత్రులు. అంటే సంస్కారానికి ఇవన్నీ చిహ్నాలు ఈ మాటలన్నీ కూడా. అందులో ఎక్కడా కూడా కృతకంగా లేదు. అంటే ఏదో అక్కడ నటిస్తున్నట్టుగా లేదు. చాలా సహజంగా అది కూడా చెప్పారు. ఇది నా సొంత దానికి వచ్చినట్టే ఉంది. నా సక్సెస్ మీట్‌లోనే ఉంది అని చెప్పి కూడా ఆయన తన ఆనందాన్ని సంపూర్ణంగా అనుభవిస్తూ ఆయన ఆనందాన్ని అభినందనని వ్యక్తం చేస్తూ వాళ్ళందరిలో ఉత్సాహం నింపారన్నమాట. ఇంకా మాట్లాడితే తోటతరణి గారు ఆర్ట్ డైరెక్టర్ వస్తే ఈ ఆయన గురించి మాట్లాడుతూ మాకు ఎప్పటినుంచో పరిచయం ఉంది పలానా సినిమా నుంచి ఇది అని చెప్పి ఆయన ఇంకా ఇలాగే ఉండాలి అని చెప్పి ఒక మాట కూడా చెప్పారు. మనలో ఉత్సాహం తగ్గకూడదు వయసొచ్చినా కూడా మనం యంగ్ డైనమిక్ లాగా చేయాలన్నట్టుగా ఆయనకు కూడా ఒక కితాబు ఇస్తే ఆయన ముఖంలో కూడా ఎంతో ఆనందం. ఎప్పుడో మన పాత స్నేహం మన అద్దరిదని చెప్తే తరణి గారిని అలాగే ఇంక ఎవ్వరిని వదలలేదనమాట. ఆహ్, మన కెమెరామెన్ 'నికేత్ బొమ్మిరెడ్డి' అని ఆయనుంటే, ఆయన చూసి "నీవు చాలా చేసావు. చాలా రిచ్‌గా చేసావు." అది చెప్తే అవకాశం ఉంటే నీతో కూడా నేను చెయ్యాలన్న భావన కూడా ఆయన తెలియజేస్తే నిజంగా ప్రతి ఒక్కళ్ళకి టెక్నీషియన్ గాని, ఆర్టిస్ట్‌లు గాని చిరంజీవితో చేయాలని కోరిక ఉంటుంది. అప్‌కమింగ్ నాబోటి డైరెక్టర్స్ కూడా అదుంటుంది. కానీ ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే, ఆయన ఈయన నీతో నాకు చేయాలని ఉందని చెప్పడం అసలు ఆ టెక్నీషియన్ ఎంత ఆనందపడతాడు. ఈ సినిమా సక్సెస్ కన్నా, ఆయన పడ్డ కష్టం కన్నా ఈ కితాబు చాలా గొప్పది కాదా? నికేత్‌ని ఉద్దేశించి మనం ఖచ్చితంగా పనిచేద్దాం అని చెప్పేసి, నీ సినిమా నేను చూసాను. నేను సినిమా చూసే మాట్లాడుతున్నాను. నీ పనితనం చాలా బాగుందని చెప్పడం. ఆ తర్వాత మన పేరేంటి ప్రొడ్యూసర్స్ సునీల్ నారంగ్, రామ్మోహన్ రావు గారు ఉంటే, సునీల్ నారంగ్ గారిని ఉద్దేశించి, మీ నాన్నగారు నాకు చాలా ఆప్తులైన నాకు ఆయన లాంటి వ్యక్తులు ఎవరు చూడలేదు. మీ 2 తరాల్లో పనిచేసాం. ఇప్పుడు మూడో తరం జాహ్నవి నీ కూతురు. ఆ అమ్మాయి కూడా నాతో చేయాలన్నట్టుగా నాకు వివరం తెలిసింది. ఖచ్చితంగా మీ మూడో తరం నారాయణదాస్ నారంగ్ గారు, నువ్వు, సునీల్ నారంగ్ తర్వాత మీ అమ్మాయితో కూడా నాకు చేయాలనుంది. డెఫినిట్‌గా చేద్దామని చెప్పి ఆయన అభిలాష వ్యక్తీకరించడం జరిగిందనమాట. సో, నిన్నటి రోజు 'కుబేరా సక్సెస్ మీటు' ఖచ్చితంగా అంటే ఆహ్, కుబేర అంటే సంపదల్లో బాగా ఉన్నవాడిని కుబేరుడితో పోల్చరు. సంపదలకు అధిపతి కుబేరుడు. ఈయనకి ఈయన నిజంగా ఒక విషయంలో కుబేరుడండి. ఎందుకంటే ఈయన క్వాలిటీస్‌లో, ఈయన లక్షణాలలో ఎదురు వ్యక్తిని అభినందించే విషయంలో, ఈయన వ్యక్తిత్వంలో నిజంగా కుబేరుడంతటి వాడంటే అసలు ఆశ్చర్యపోక్కలనమాట. అనుక్షణం ఇట్లాగా మనం ఎదురువాడిని అభినందించాలి. ఒక్క మాటొచ్చి ఏదో పూల బొకే అందుకుని అందరూ చేశారు. ఈ సినిమా బావుంది. దీనికి డెఫినిట్‌గా ఇంకా డబ్బులు రావాలి. ఇలాంటివి 4 మాటలు చెప్పేసి ఎళ్ళిపోవచ్చు. ఇలా ప్రతి వ్యక్తిని అలా గుర్తుపెట్టుకొని, అలా మాట్లాడి, అలా అభినందించి, వాళ్ళు ఇచ్చినటువంటి ఈ బూస్ట్‌తో లైఫ్ టైమ్ వాళ్ళు హ్యాపీగా మంచి సక్సెస్‌ఫుల్ బాటలో వెళ్ళిపోతారు అందరూ కూడా. అందులో డౌటేం లేదు. ఆయన ఎవరో పోనీ బాగా ఆయన స్థాయి మనుషులు వాళ్ళనేదో అభినందించారు అక్కడ ప్రతి చిన్న, పెద్ద అని లేకుండా ప్రతి టెక్నీషియన్‌ని, ప్రతి ఒక్కళ్ళని పేరు పేరున మాట్లాడడం అనేది నిజంగా ఆయన సంస్కారానికి నిజంగా చేతులెత్తి నమస్కారం చేయాలన్నమాట. ఆయనకి మెగాస్టార్‌కి ఎందుకు మెగాస్టార్ ఊరికే అవ్వడు. మెగాస్టార్ ఆయన ఎంత సాధన చేసుంటాడు. నిత్య సాధకుడు అయ్యుంటాడు. ఆహ్, తనను తనను కూడా కంపారిజన్ చేస్తూ అలా కంపేర్ చేయక్కర్లే. నాకన్నా చేసావు లేదా నాకన్నా ఇది చెప్పక్కర్లే 'ధనుష్' లాంటి వాళ్ళతో కూడా. కానీ అలా చెప్పడం ఆయన సహృదయతకి, అలాగే ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం చెప్పుకోవచ్చు. మెగాస్టార్‌కి ఎన్ని మన మెగాస్టారు ఆయన మనకు అందించినటువంటి వినోదంతో పాటు ఇప్పుడు చెప్పాను కదా! వ్యక్తిత్వ పాఠాలుగా మనం కూడా భావించాలి. అభిమానులుగా అందరూ కూడా మెగాస్టార్‌ని చూసి నేర్చుకోవాలని చెప్తూ నిన్న 'కుబేరా' ఫంక్షన్‌కి టీమ్ అందరికీ మనమందరం కూడా సక్సెస్ అయినందుకు ఇది చెప్పాలి. కాంప్లిమెంట్స్ అందించాలి. దాంతో పాటు చిరంజీవి గారిని గెస్ట్‌గా పిలవడం, ఆయన ఈ రకంగా మనందరికీ ఒక ఆనందంతో కూడిన ఒక పాఠం మనకి చెప్పించడం, ఆ టీమ్‌కి కూడా అభినందనలు చెప్తూ అందుకు ముఖ్యంగా మెగాస్టార్‌ని దానికి ఆహ్వానించడం అనేది వాళ్ళ సంస్కారం బయటపడుతుంది. సో, ఇంతటి మంచి ఫంక్షన్ నిజంగా ఆ ఫంక్షన్ మాట ఎలా ఉన్నా మెగాస్టార్ చిరంజీవి యొక్క ఆయన ఒక పాఠం మనకు అర్థమైంది. సో, మరొక్కసారి మెగాస్టార్‌కి శతకోటి నమస్కారాలు తెలియజేస్తూ ఆయన అభిమానిగా సెలవు.